కలిగి ఉందరు. సో మనము సెపరేట్గా చూడమన్నమాట. దేవీ దేవతస్ని ఏమంటారంటే నారాయణ అంగజ అంటారు. సో భగవంతుని పార్ట్సే. ఎప్పుడైతే భగవంతుడు విశ్వరూపం చూపిస్తారో 11th చాప్టర్లో, అప్పుడు అర్జున ఏం చెప్తారు? అందరు నాకు అందులో కనిపిస్తున్నారు అనేసి చెప్తారనమాట. రైట్. సో అందరూ భగవంతుడిలో ఒక భాగమే, కానీ అందరూ భగవంతుడు కాదు. ఓకే. సో ఈ క్లారిటీ అనేది బ్రాహ్మణులకి వైష్ణవులకి ఉంటుందన్నమాట. సో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, నా చెయ్యికి రెస్పెక్ట్ ఇస్తారా? హ్మ్? లేదు సార్, మీకు రెస్పెక్ట్ అయితే అంటే ఆటోమేటిక్ వచ్చేసింది సార్. ఆటోమేటిక్ రావాలి కదా. ఎందుకనంటే అరే ఇది ప్రభుజీ చెయ్యి కదా. ఓకే. నా చెయ్యి మీరు దారి తప్పి తొక్కారనుకోండి, ప్రభుజీ మిమ్మల్ని తొక్కలేదు మీ చెయ్యిని తొక్కాను. అలాగ అన్నారు. అయ్యో సారీ అండి, సారీ మిమ్మల్ని తొక్కాను అనేసి అంటారు అనమాట. రైట్. సో ఎట్లాగైతే మన అంగం అనేది మనకి రెస్పెక్ట్